సాధారణంగా ఒక మిడిల్ క్లాస్ అంటే మీరన్న యావరేజ్ స్టూడెంట్స్ ఎక్కువ మందిలో ఆ కోరిక ఉంటది గానీ చదవలేము అనే ఒక భయం గూడా ఉంటది. యూపీఎస్సీ ఎగ్జామ్స్‌కి అత్యంత ముఖ్యమైనది ఏంటంటే మోటివేషన్. సో, మీరు ఎటువంటి ఇలా నాలాంటి యావరేజ్ స్టూడెంట్స్ అనుకోండి. నేను ఒక యావరేజ్ స్టూడెంట్. నాలాంటి వ్యక్తులకు మీరిచ్చే బెస్ట్ గైడెన్స్ ఏంటి? సార్ జనరల్‌గా ఏ ఎగ్జామ్‌లో అయినా సరే మోటివేషన్ అనేది సెకండరీ ఫ్యాక్టర్. దాని అవసరం వచ్చినప్పుడు మాత్రమే ఎంత మోతాదులో కావాలో అంత మోతాదులోనే ఇవ్వాలి. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఈరోజు ఉన్న పరిస్థితి ఏంటంటే సబ్జెక్ట్ చెప్పండి బాబు అంటే ఫ్యాకల్టీలు గానీ, కొంతమంది పర్సన్స్ గానీ మోటివేషన్స్‌తో జీవితాన్ని గడిపేస్తున్నారు. పిల్లలకి మోటివేషన్ అనేది ఒక డోపమైన్ లాంటిది. ఆ టైంకి ఇన్‌స్టంట్ హై ఇస్తది. నెక్స్ట్ టైం మళ్ళీ పడిపోతుంది. ఇప్పుడు మీరు ఒక యావరేజ్ స్టూడెంట్స్. మీరు యూపీఎస్సీ క్రాక్ చేయాలనుకుంటే క్రాక్ చేయొచ్చు. బట్ దానికి ఒక కన్సిస్టెంట్ ప్లానింగ్, హార్డ్ వర్క్, ఒక టీచర్ సపోర్ట్, పేరెంట్స్ మీకు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండాలి. ఒక డిసిప్లైన్డ్ రెగ్యులర్ రొటీన్ హార్డ్ వర్క్ అనేది మీరు చేస్తూ ఉంటే ఒక 1 to 2 ఇయర్స్ ఖచ్చితంగా ర్యాంక్ వస్తుంది. బట్ ఈ రెగ్యులర్ వర్క్ ఎంతమంది చేస్తున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది నాకు రొటీన్ లైఫ్ ఉంది, బోర్ కొడుతుంది అంటారు. బట్ సక్సెస్ రావాలంటే రొటీన్ లైఫే ఉండాలి. సార్ ఈరోజు మీరు ఈ స్థాయికి వచ్చారు అంటే రోజు ఎన్ని ఇంటర్వ్యూలు చేస్తుంటారు సార్ మీరు? మీరు రొటీన్ అని మీరు ఫీల్ అయి ఉంటే ఈరోజు మీరు ఈ స్థాయిలో ఉండలేరు. నేను రోజు క్లాసులు చెప్తాను. మా నాన్నగారు రోజు వ్యవసాయం చేస్తారు. అలాగే ఇంకొకరు రోజు చదువుతూ ఉంటారు టాపర్. రొటీన్ అనుకుంటే ఈరోజు వాళ్ళందరికి సక్సెస్ వచ్చేదండి. సో రొటీన్ వర్క్ని డిసిప్లైన్డ్గా ఎవ్రీడే కొంచెం కొంచెం పెంచుకుంటూ చేస్తే యూ బికమ్ మాస్టర్ పీస్.